పేద విద్యార్థులు చదువుకుంటుంటే అగ్రకుల నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఫీజు బకాయిలు లేక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులతో హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. పేద విద్యార్థుల స్కాలర్షిప్లలో స్కామ్లు చేస్తున్నారని ఆరోపించారు ఆర్ కృష్ణయ్య. బకాయిలు ఇవ్వకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులకు గురవుతున్నారు. పేద కులాల పిల్లలు చదువుకుంటుంటే ఈ ప్రభుత్వంలోని అగ్రకుల నాయకులు ఓర్వలేకపోతున్నారు. అప్పులు తెచ్చినవి సరిపోతలేవు, ప్రజలు పన్నులు కట్టినవి సరిపోతలేవు. అందుకే తొందర లోపలనే పెద్ద ఎత్తున అవినీతి వ్యతిరేక పోరాటాలు చేయవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం. తాజా ఉదాహరణ, ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికి 8 మంది చచ్చిపోయారు. ఈ పాపము ఈ హత్య ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య. ఇది ఇప్పటికి 8 మంది చచ్చిపోయారు. మొన్న మెడికల్ కాలేజ్ విద్యార్థులు కూడా చచ్చిపోయారు. అట్లా రోజుకొకరు చచ్చిపోతారు. అయినా ఈ ప్రభుత్వం దిగి రావడం లేదు. ఎన్నోసార్లు పీస్ఫుల్గా ఇప్పటికీ 80 నుంచి 90 సార్లు కలెక్టరేట్ ముట్టడి, ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు అన్నీ చేసాం. అయినా ఈ ప్రభుత్వం దిగిరావడం లేదు. కలెక్టరేట్లు ముట్టడి, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ముట్టడి కాదు. అందుకే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడిస్తారు. అది పద్ధతి కాదు, మీరు మార్చుకోండి. పిల్లలు ఆవేశంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షాలు కూడా పట్టించుకుంటలేవు. ప్రతిపక్షాలు ఎందుకు పట్టించుకుంటలేవు? కుమ్మక్కాయరు.